ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటికే వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై గెలిచింది. దీంతో ఉప్పల్లో జరిగే మ్యాచ్లో ముంబైపై ఎస్ఆర్హెచ్ గెలిచి రివెంజ్ తీర్చుకుంటుంది అని అందరూ భావించారు. కానీ ఉప్పల్లో కూడా హైదరాబాద్ జట్టు ముంబై పవర్ఫుల్ ఆట దెబ్బకు తుప్పల్లో పడి పరువు పోగొట్టుకుంది. ఆల్రౌండ్ షో అని క్రికెట్లో ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ ఆల్రౌండ్ అట్టర్ ఫ్లాప్ షో ఎలా ఉంటుందో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. సాధారణంగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుంటే పవర్ ప్లేలో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు ఎంతో ఆశగా చూసేవాళ్లు. అలాంటిది ఈ రోజు ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే ముగియక ముందే ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోతుంది అని అభిమానులు అందరూ డిసైడ్ అయిపోయారు. దీన్ని బట్టి హైదరాబాద్ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం కూడా ఓడిపోవడానికి దారేది అనే లక్ష్యంతో హైదరాబాద్ జట్టు ఆడుతున్నట్లు కనిపించింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్లో హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘోరమైన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మొదట ముంబై బౌలర్లను ఆడలేక ఎలా ఆడాలో తెలియక తికమకపడి హైదరాబాద్ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆ తర్వాత ముంబై బ్యాటర్స్ ను ఆపలేక ఎలా ఆపాలో అర్థం కాక హైదరాబాద్ బౌలర్లు బొక్కబోర్లా పడ్డారు. చేతగాని చావలేని పనికిమాలిన ఆటగాళ్లలా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు మిగిలిపోయారు. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానం కోసం పోటీ పడుతున్నారు. దీంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయిపోయాయి. హైదరాబాద్ జట్టు పరువు మూసీ నదిలో కొట్టుకుపోయింది. ఏ జట్టుపై ఆధారపడకుండా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ముందు వరకు పాయింట్స్ టేబుల్లో ముంబై జట్టు 6వ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై జట్టు భారీ విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో ఏకంగా 3వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో వరుస ఓటముల కారణంగా హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో అలానే కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు తమకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లడం ఖాయం. అదే సమయంలో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలి అంటే తమకు మిగిలి ఉన్న 6 మ్యాచ్ల్లో అన్నింటిలో కూడా విజయం సాధించాలి. కాకపోతే పేకమెడలా కూలిపోయే బ్యాటింగ్ ఆర్డర్, చెత్త బౌలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న బౌలర్స్ తో ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లు గెలవడం అసాధ్యం. అందుకే ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ అనాఫిషియల్ గా ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది. ఐపీఎల్ సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై జట్టు ఇప్పుడు టాప్ 4 కు చేరడమే కాకుండా తన అద్భుత పర్ఫార్మెన్స్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది. కీలక సమయంలో ఆ జట్టులోని బౌలర్లు, బ్యాటర్లు అందరూ కూడా ఫామ్ లోకి వచ్చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఇద్దరూ కూడా సూపర్ ఫామ్ లోకి వచ్చేశారు. రోహిత్ తనలో ఉన్న హిట్ మ్యాన్ ను బయటకు తీసి సూపర్ హిట్ బ్యాటింగ్ తో దుమ్ము లేపుతున్నాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ తోనే ఎస్ఆర్హెచ్ ను మట్టి కరిపించాడు. మొత్తంగా ముంబై జైత్రయాత్ర చూస్తుంటే మరోసారి టైటిల్ గెలిచేలా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా మేం మొండిగానే ముందుకు వెళ్తామని అనుకుంటే అందుకు ఫలితం వినాశనమే తప్ప గెలుపు ఉండదు అని చెప్పడానికి ఎస్ఆర్హెచ్ జట్టే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సీజన్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ ను చూసి అన్ని జట్లు కూడా షేక్ అయ్యాయి. కానీ సీజన్ ప్రారంభమయ్యాక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫైర్ కాదు, పెద్ద ఫ్లవర్ అని తేలిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అందరూ కూడా హిట్టింగ్ ఎలాగైనా చేసేయాలి అనే మైండ్ సెట్ తో వస్తున్నారు. ఆ జట్టు యాజమాన్యం అలా ఆటగాళ్లను ట్రైన్ చేస్తోంది. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అత్యుత్సాహం చూపించి గుడ్డిగా ఊపేస్తూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యి పెవిలియన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బంతి బ్యాట్ కి టచ్ అవ్వకపోయినా, బౌలర్ కీపర్ అప్పీల్ చేయకపోయినా, అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా ఇషాన్ కిషన్ తనంతట తానుగా వెళ్లిపోయాడు. దీంతో ఇషాన్ కిషన్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని, ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగిపోయింది అంటూ కొంతమంది సోషల్ మీడియా ఔత్సాహికులు దిక్కులు పిక్కటిల్లే విధంగా అరుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బంతి బ్యాట్ కు తగిలింది అనుకుని ఇషాన్ కిషన్ ఓవర్ యాక్షన్ చేసి వెళ్లిపోవడం జరిగింది. అంతేకాని ఇందులో ఫిక్సింగ్ జరిగింది అనడంలో ఎటువంటి లాజిక్ లేదు. కొన్ని సందర్భాల్లో చాలా సులభమైన క్యాచ్లను అత్యద్భుతమైన ఫీల్డర్లు వదిలేస్తారు. మరి అది మ్యాచ్ ఫిక్సింగ్ అని అందామా? ఏ ఆటగాడైనా సరే తప్పులు చేయడం సహజం. ఈ రోజు ఇషాన్ కిషన్ కూడా అలాంటి ఒక తెలివి తక్కువ పనిచేసి అనవసరంగా ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. భవిష్యత్తులోనైనా అవుట్ అవునా కాదా అనే విషయాన్ని అంపైర్లు తేలుస్తారు అని ఇషాన్ కిషన్ గుర్తు పెట్టుకుంటే మరికొన్ని సీజన్లో ఐపీఎల్లో ఉంటాడు. లేదంటే త్వరగా షెడ్డుకు వెళ్లిపోతాడు. టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. పవర్ ప్లేలో హైదరాబాద్ టాప్ లేపుతారనుకుంటే ముంబై బౌలర్ల దెబ్బకు లేచిపోయారు.
ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ముంబై బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసరడంతో హైదరాబాద్ బ్యాటర్లు కరెంటు తీగకు తగులుకున్న కాకుల్లా విలవిల్లాడిపోయారు. పెవిలియన్ కి పరిగెత్తారు. భారీ హిట్టర్ గా పేరు సంపాదించిన ట్రావిస్ హెడ్ 0 పరుగుల వద్ద బౌల్ టు బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. 1 డౌన్ బ్యాటర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ 1 పరుగు మాత్రమే చేసి అంపైర్ అవుట్ ఇవ్వకముందే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు పెద్దగా అప్పీల్ చేయకముందే ఫెయిర్ ప్లే అవార్డు తెచ్చుకోవాలి అని తనంతట తానే అవుట్ అనుకుని వెళ్లిపోయాడు. కానీ రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాట్అవుట్ అని తేలింది. అలా దీపక్ చాహర్ కు ఇషాన్ కిషన్ తన వికెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. వరుసగా ఇలా 2 వికెట్లు కోల్పోవడంతో అది మిగతా బ్యాటర్స్ పై నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఈ డబుల్ షాక్ నుండి తేరుకోకముందే అభిషేక్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి బౌల్ టు బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక తెలుగు కుర్రాడిగా బాగా ఫేమస్ అయిన నితీష్ కుమార్ రెడ్డి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఈ సీజన్ లో మెరుపులు మెరిపిస్తున్న అనికేత్ వర్మ ఆదుకుంటాడేమో అని అనుకుంటే అతడు కూడా 12 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 35 పరుగులకే హైదరాబాద్ జట్టు 5 వికెట్లను కోల్పోయింది. ఒకానొక సమయంలో హైదరాబాద్ జట్టు ఆర్సీబీ 49 పరుగుల రికార్డును బద్దలు కొడుతుందేమో అనే అనుమానం కూడా కలిగింది. కానీ ఆ అవమాన భారం ఎస్ఆర్హెచ్ కు ఎదురు కాకుండా క్లాసెన్ తప్పించాడు. అతడికి అభినవ్ మనోహర్ అండగా నిలిచాడు. అనాథలా మిగిలిపోవాల్సిన ఎస్ఆర్హెచ్ ను క్లాసెన్, అభినవ్ మనోహర్ అమ్మా నాన్నలా ఆదుకోకపోయింటే ఈ రోజు ఎస్ఆర్హెచ్ పరువు మూసీలో కొట్టుకుపోయేది. క్లాసెన్ ఆరంభం నుండి కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగా ఇంపాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్ మాత్రం అంత దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా కేవలం 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ తన బ్యాటింగ్ ను కొనసాగించాడు. క్లాసెన్ కు అండగా నిలిచి ఇంపాక్ట్ చూపించాడు. ఇదే క్రమంలో క్లాసెన్, అభినవ్ మనోహర్ ఇద్దరూ కలిసి 6వ వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకానొక సమయంలో చివరి వరకు వీరిద్దరే క్రీజులో ఉండి బ్యాటింగ్ ముగిస్తారు అనిపించింది. కానీ 44 బంతుల్లో 161 స్ట్రైక్ రేట్ తో 71 పరుగులు చేసిన క్లాసెన్ చివర్లో భారీ షాట్ ఆడే క్రమంలో బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో క్లాసెన్ మొదటిసారి ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇక అభినవ్ మనోహర్ కూడా 20వ ఓవర్లో స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 37 బంతుల్లో 43 పరుగులు చేసి హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్ల విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ ఈ సీజన్లోనే మొదటిసారి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను కనబరుస్తూ 4 ఓవర్లకు గాను 26 పరుగులు మాత్రమే సమర్పించుకుని ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. మిగిలిన బౌలర్లలో దీపక్ చాహర్ కూడా ఈ మ్యాచ్ లో తన సూపర్ పవర్ ప్లే బౌలింగ్ ఎబిలిటీని నిరూపిస్తూ 4 ఓవర్లకు గాను 12 పరుగులు మాత్రమే సమర్పించుకుని 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరకు వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో బుమ్రా ఒక అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో తీసిన వికెట్ల ద్వారా టీ20లలో 300 వికెట్లు దక్కించుకున్న బౌలర్ల జాబితాలో బుమ్రా నిలిచాడు. 144 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు జయదేవ్ ఉనద్గత్ ఆరంభంలోనే చిన్న ఝలక్కిచ్చాడు. ఓపెనర్ రియాన్ రికిల్టన్ 11 పరుగులు మాత్రమే చేసి జయదేవ్ ఉనద్గత్ అద్భుతంగా క్యాచ్ అండ్ బౌల్ వేయడంతో పెవిలియన్ కు చేరాడు. ఇక గత మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడికి విల్జాక్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. హైదరాబాద్ బౌలర్లను ఈ ఇద్దరు బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై జట్టు 56 పరుగులు చేయగలిగింది. వీరిద్దరూ కలిసి 2వ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 19 బంతుల్లో 22 పరుగులు చేసిన విల్జాక్స్ జీషాన్ అన్సారీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే ఆ సమయానికే ముంబై ఇండియన్స్ గెలుపు ఖాయమైపోయింది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తన వింటేజ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. వరుసగా 2వ మ్యాచ్ లో కూడా అర్ధ సెంచరీ సాధించాడు. 2016 తర్వాత రోహిత్ ఇలా వరుస మ్యాచ్లో అర్ధ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. విల్జాక్స్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎప్పట్లాగే బంపర్ హిట్టింగ్ తో అదరగొట్టాడు. రోహిత్, సూర్య ఇద్దరు కూడా సెన్సేషనల్ బ్యాటింగ్ తో హైదరాబాద్ బౌలర్లను గల్లీ బౌలర్లుగా ట్రీట్ చేస్తూ ఉతికేశారు. కమ్మిన్స్ బౌలర్లను మారుస్తున్నా ముంబై స్కోర్ బోర్డు మాత్రం అన్స్టాపబుల్ అంటూ దూసుకుపోయింది. బౌలింగ్ లో పదును లేకపోవడంతో ముంబై బ్యాటర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్ల బౌలింగ్ ని చీల్చి చెండాడారు. కాకపోతే వీరిద్దరే మ్యాచ్ ను ముగిస్తారు అనుకుంటున్న తరుణంలో 152 స్ట్రైక్ రేట్ తో 70 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇషాన్ మలింగా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే మిగిలి ఉన్న లక్ష్యాన్ని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పూర్తి చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో 19 బంతులకు గాను 211 స్ట్రైక్ రేట్ తో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. తిలక్ వర్మ చివరిలో 2 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్ లో ముంబై జట్టు మరో 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అలా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు సొంత గడ్డపై ఘోరంగా ఓడిపోయి అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.
మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.